నాకు 3 పిల్లలు. నా 10th అయిన తర్వాత మా నాన్నగారు ఇష్టం లేకుండా మా మామయ్యకి ఇచ్చి మ్యారేజ్ చేశారు. ఎందుకంటే నేను నల్లగా ఉన్నానని ఒకే ఒక కారణం చూపించి 3 మంత్స్ తర్వాత మా పిన్ని గారు అమ్మాయిని సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నారు. మోసం చేస్తున్నాడు ఎవడు బాగుపడరా. తర్వాత మళ్ళీ మా ఇంట్లో మళ్ళీ సెకండ్ మ్యారేజ్, మళ్ళీ 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మ్యారేజ్ చేశారు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. మా హస్బెండ్ అసలు ఇంట్లో బాధ్యతగానే ఉండేవారు కాదు, ఏం పట్టించుకునేవారు కాదు. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అప్పుడు అనుకున్నా నేను నా పిల్లల కోసం తన్ను మార్చడం కాదు, నన్ను నేను మార్చుకుని నా పిల్లల కోసం నిలబడాలనుకున్నా. అది ఉంటే చాలరా, తర్వాత ఏదైనా. అప్పుడు ఒక పెద్ద భారీ యాక్సిడెంట్ అయింది నాకు, బైక్ యాక్సిడెంట్. ఈ లెఫ్ట్ సైడ్ బోన్ మొత్తం విరిగిపోయింది. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. పిల్లలు కూడా నా దగ్గరికి రావడానికి భయపడేవారు. అసలు 1 మంత్ నా పిల్లలు కూడా నా దగ్గరికి రాలా. నాకు యాక్సిడెంట్ అయింది కానీ ప్రాణం అయితే పోలేదు కదా. నా చివరి శ్వాస వరకు నా పిల్లల కోసం నా కళల కోసం నిలబడాలనుకున్నా. లైఫ్ మనకి బోల్డ్ ఛాన్స్ ఇస్తుంది, మనం దానికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలి. భయం అనే షార్ట్ ఫిల్మ్ చేశాను, దాంట్లో బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నా. అక్కడ మొదలెట్టిన నా ప్రయాణం ఇప్పుడు ఇంకో ఇక్కడ వరకు బిగ్ బాస్ వరకు వచ్చాను. రీల్స్ కాకుండా నేను 10th క్లాస్ తర్వాత టైం పాస్ నేర్చుకున్న టైలరింగే నాకు చివరికి జీవనోపాధి అయిపోయింది. దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్, ఒకటి నేలకి, 2 వాళ్ళకి. మీ స్ట్రెంగ్స్ ఏంటమ్మా? ఏదైనా ఒకటి చేయాలనుకుంటే దానికోసం రాత్రి బావులు కష్టపడి ఎలా అయినా దాన్ని అచీవ్ చేసే వరకు నిద్రపోను. పగ్గిలిపోయింది అసలు మామూలు. నువ్వు లోపల దాచుకొని నా వెంటింగ్ అంతా బయటకు తెచ్చేసి ఒక్కొక్క పేపర్ చూసి మా పిల్లాడు సరిగ్గా లేదని వాళ్ళకి తెలుసు. పెళ్ళైతే మారిపోతాడేమో. 30 సంవత్సరాల నుంచి మారలేని వాడు పెళ్ళైతే ఎలా మారిపోతాడు? నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగదని చెప్పానా? అంటే ఇంకొక జీవితం నాశనం చేయడమే కదా. ఎందుకు అలా చేయాలి? అదే వాళ్ళ కూతురు అయితే అలా తెలిసి చేస్తారా? నిజంగా పెళ్ళాన్ని పిల్లల్ని పెంచే స్తోమత లేని ఎవరైనా సరే పెళ్లి చేసుకోకూడదు. ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. అసలు నువ్వు ఇప్పుడు చెప్పి నువ్వు చింపిండేది అసలు నీ డేర్నెస్ కి సూపర్. నువ్వు ఇంటికి వెళ్తే మీ ఆయన మీ ఇంట్లోనే ఉంటారు, దీనికి ఎలా రియాక్ట్ అవుతారు అనుకుంటున్నావు? ఎలా రియాక్ట్ అయినా నేను ఐ డోంట్ కేర్ అని నేను అనుకుంటున్నాను కదా మేడం. ఏమండో ఇది విన్నారా? బొంగులోది పిల్లలు లేకపోతే నీ లైఫ్ కి పర్పస్ లేదంటావా? అప్పుడు ఏముండేదో కానీ ఇప్పుడు నేను వాళ్ళని తీసుకొచ్చాను, వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వడం నా బాధ్యత కదండి. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కదా, చాలా గొప్ప. కూడా చెప్పాలి, అందరికి తెలియాలి. సో డెఫినెట్ గా అది ఉంటే చాలరా, తర్వాత ఏదైనా. I don't think I can say no to you. You have to go into the house. Rajkumari garu, it's a green from my side.